So good morning, everyone. This is Parshuram from Tigers team. ఈ రోజు నా టాపిక్ వచ్చేసి అల్జైమర్స్ డిసీజ్. సో ప్రీవియస్ టైం ఇంకో న్యూరలాజికల్ డిజార్డర్ డిస్కస్ చేసాం, పార్కిన్సన్ డిసీజ్. ఈ రోజు అల్జైమర్స్ డిసీజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ అల్జైమర్స్ డిసీజ్ అనేది తెలుసుకుందాం అసలు. So what is Alzheimer's disease? Alzheimer's disease is a progressive neurological disorder that causes brain to shrink and brain cells to die. అంటే బ్రెయిన్ మాస్ ఏదైతే ఉంటుందో బ్రెయిన్ మాస్ తగ్గిపోకుండా వస్తుంది అనమాట. ఇది ఒక ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్. ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్ ఏంటంటే యాజ్ టైం గోస్, టైం గడిచే కొద్దీ ఎక్కువ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి దెబ్బ తగిలి అట్లా ఉండిపోవటం కాదు, పోయే కొద్దీ బ్రెయిన్ సైజ్ ఇంకా 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 షింక్ అయిపోతూ ఉంటుంది అనమాట. అల్జైమర్ డిసీజ్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డిమెంటియా, a continuous decline in thinking, behavior and social skills that affects a person's ability to function independently. అల్జైమర్స్ అనేది డిమెంటియా అనే ఒక కండిషన్ ఉంటుంది అన్నమాట. డిమెంటియా అంటే లాజికల్ గా అంటే ఆలోచించలేకపోవటం, ఒక ఎక్స్ప్రెషన్ లేకుండా అట్లాగా ఉండిపోవటం, నలుగురితో కలవలేకపోవటం, మతిమరుపు రావటం, ఇంత డిమెంటియా అనమాట. సో డిమెంటియాకి మెయిన్ రీజన్ అల్జైమర్స్ రావటం వల్ల మోస్ట్ కామన్ కాజ్ అంటే డిమెంటియా. ఓకే, సో ఇది వచ్చిన వాళ్ళు ఇండిపెండెంట్ గా పని చేసుకోలేదు ఏది. ఓకే, సో ఇది మనం జనరల్లీ పెద్దవాళ్ళలో ముసలి వాళ్ళలో చూస్తే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే మర్చిపోవటం, మెమరీ పోవటం, కానీ ఫలానా వాళ్ళని గుర్తించలేకపోవటం, రోజు చేసే పనులు చేయలేకపోవటం, ఇలాంటివి ఉంటాయి చూసారా, మతిమరుపు బాగా వచ్చేసి. సో ఇలాంటివన్నీ అల్జైమర్స్ డిసీజ్ కి సిమ్టమ్స్ అన్నమాట. అంటే దే ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ అల్జైమర్స్ డిసీజ్. సో ద కాజ్ ఆఫ్ అల్జైమర్స్ అనేది ఒక స్పెసిఫిక్ రీజన్ అనేది లేదు. అది మనం నెక్స్ట్ స్లైడ్స్ లో చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్? సిమ్టమ్స్ ఏంటంటే మెమరీ లాస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఆఫ్ అల్జైమర్స్. ఓకే, మెమరీ లాస్ ఇస్ ద కీ సిమ్టమ్ ఆఫ్ అల్జైమర్స్ డిసీజ్. ఎర్లీ సైన్స్ ఇంక్లూడ్ డిఫికల్టీ రిమెంబరింగ్ రీసెంట్ ఈవెంట్స్ ఆర్ కాన్వర్సేషన్స్. అంటే బాగా రీసెంట్ గా జరిగిన ఏదైనా సంఘటనలు కానీ ఏదైనా సిచ్యువేషన్స్ కానీ మర్చిపోవటం, రీసెంట్ గా జరిగిన కాన్వర్సేషన్స్ మర్చిపోవటం. ఇది ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మెమరీ ఇంకా చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది అల్జైమర్స్ ఫస్ట్ మన బ్రెయిన్ లో ఒక పర్టికులర్ ఏరియా ఇన్ ది బ్రెయిన్ కాల్డ్ హిప్పోకాంపస్. హిప్పోకాంపస్ ఏంటంటే మెమరీస్ ని స్టోర్ చేసుకునే లొకేషన్. ఓకే, బ్రెయిన్ లో ఒక స్పెసిఫిక్ పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ హిప్పోకాంపస్. దాంట్లో మన మెమరీ స్టోర్ అవుతుంది. సో అల్జైమర్స్ డిసీజ్ వల్ల ఏంటంటే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది హిప్పోకాంపస్. సో దానివల్ల మెమరీ ఇంపైర్మెంట్ అనేది ఫస్ట్ మీకు సింబల్ అనమాట. సో డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మెమరీ ఇంపైర్మెంట్ ఎక్కువ అవుతుంది. ఇంకా దాంతో పాటు మిగతా సిమ్టమ్స్ కూడా వస్తుంది. ఏంటవి మిగతా సిమ్టమ్స్? ఫస్ట్ డిస్కస్ చేసినట్టు మెమరీ. సో మెమరీ లాస్ అయిపోవటం ఎంత ఫస్ట్ ఇనిషియల్ గా ఎట్లా స్టార్ట్ అవుతుందంటే చిన్న 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 మర్చిపోవటం. అంటే మనం ఏదైనా కీస్ అనేది ఒక చోట పెడతాం రోజు. ఓకే, ఆ పెట్టి ఎక్కడ పెట్టామనేది మర్చిపోవటం. ఓకే, అంటే రోజు అక్కడే పెడతాం కానీ అక్కడ పెట్టామన్న విషయం కూడా పోవటం. ఓకే, దాని తర్వాత స్లోగా ఇంకొన్ని అంటే రోజు చేసే రొటీన్ లో కొన్ని మర్చిపోవటం చేయటం, ఇంకొన్ని పోతే కొన్ని ప్లేసెస్ మర్చిపోవటం, ఇంకా కొంచెం ప్రోగ్రెస్ అవ్వకుండా కొంతమంది మనుషుల్ని మర్చిపోవటం. ఇట్లా వెళ్ళే కొద్దీ ఇంకా అసలు మన ఉనికిని మర్చిపోవటం అనమాట. అంటే మనం ఉన్నాం, అంటే మనం బట్టలు వేసుకున్నాం లేదా కూడా తెలియకుండా అయిపోతుంది. డైలీ రొటీన్ స్నానం చేయటం మర్చిపోతాను. ఓకే, ఇలాగనమాట. సో మెమరీ లాస్. థింకింగ్ అండ్ రీజనింగ్. ఇట్ కాసెస్ డిఫికల్టీ కాన్సన్ట్రేటింగ్ అండ్ థింకింగ్, ఎస్పెషల్లీ అబౌట్ అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ సచ్ యాస్ నంబర్స్. అంటే మనకి అబ్స్ట్రాక్ట్, ఇప్పుడు ఏదైనా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఏంటంటే మన మైండ్ లో ఉండే ఇమాజినరీ. అంటే ఇప్పుడు సడన్ గా
50 into 30 అలా చెప్పాను అనుకోండి, మనం మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. దిస్ ఇస్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ థాట్స్, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్. ఓకే, ఈ కేపబిలిటీస్ బాగా తగ్గిపోతాయి అన్నమాట, థింకింగ్ అండ్ రీజనింగ్. ఓకే, నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎస్పెషల్లీ మల్టీ టాస్కింగ్ అంటే తెలుసు మనకి, ఒకేసారి మల్టిపుల్ పనుల మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టి చేయటం. సో ఇది బాగా ఎఫెక్ట్ అవుతుంది మల్టీ టాస్కింగ్. మల్టీ టాస్కింగ్ చేయలేము, ఎందుకంటే ఒకదాని మీద కాన్సన్ట్రేట్ చేయడం కష్టం అయిపోతుంది. నెక్స్ట్ ఈవెన్చువల్ ఏమవుతుంది, అనేబుల్ టు రికగ్నైజ్ అండ్ డీల్ విత్ నంబర్స్. కొన్ని రోజులు పోయేసరికి ఇంకేమవుతుందంటే అసలు నంబర్స్ రికగ్నైజ్ చేయడం మర్చిపోతాం అనమాట, మర్చిపోతారు ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉంటుందో. ఓకే, నెక్స్ట్ మేకింగ్ జడ్జ్మెంట్స్ అండ్ డెసిషన్స్ బికమ్స్ డిఫికల్ట్. ఓకే, ఒక పర్టికులర్ విషయం గురించో సిచ్యుయేషన్ గురించో జడ్జ్మెంట్ తీసుకోవడం కష్టమైపోతుంది మనకి. ఓకే, ఇట్ కాజెస్ డిక్లైన్ ద ఎబిలిటీ టు మేక్ రీజనబుల్ డెసిషన్స్ అండ్ జడ్జ్మెంట్స్ ఇన్ ఎవ్రీడే సిచ్యుయేషన్స్. ఓకే, పెద్ద పెద్ద హత్య కేసులో డెసిషన్లు తీసుకోవడం అన్నట్టు కాదు, చిన్న చిన్న డెసిషన్లు, అంటే నాకు ఈ రంగు నచ్చిందా ఆ రంగు నచ్చిందా, ఇలాంటివి కూడా కష్టం అయిపోతుంది. ఇట్ మే బి మోర్ డిఫికల్ట్ టు రెస్పాండ్ ఎఫెక్టివ్లీ టు ఎవ్రీడే ప్రాబ్లమ్స్ సచ్ యాస్ ఫుడ్ బర్నింగ్ ఆన్ ద స్టవ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ డ్రైవింగ్ సిచ్యుయేషన్స్. అంటే పొయ్యి మీద పెట్టి ఏదైనా మాడిపోతుంది, ఓకే, దాన్ని కట్టేయాలా వద్దా అనేది కూడా అర్థం కాదు. ఓకే, డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా వస్తున్నారు, పక్కకు తప్పుకోవాలి. సో ఇలాంటి జడ్జ్మెంట్స్ అండ్ డెసిషన్స్ అసలు తీసుకునే సిచ్యుయేషన్కి వెళ్ళిపోతారు. ఓకే, ప్లానింగ్ అండ్ పర్ఫార్మింగ్ ఫెమిలియర్ టాస్క్, అంటే రోజు చేసే పనులు చేయలేకపోవడం. ఫెమిలియర్ టాస్క్ అంటే బాగా అలవాటైన పనులు కూడా ప్లాన్ చేసి వాటిని చేయటం అనేది ఆ కేపబిలిటీ పోతుంది అనమాట. వన్స్ రొటీన్ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ సీక్వెన్షియల్ స్టెప్స్, అంటే ఇప్పుడు మనం వండేటప్పుడు ఫస్ట్ ఇది చేయాలి అంటే ఉల్లిపాయలు వేయాలి, అదే ఇలా సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఇవన్నీ మర్చిపోతారు అనమాట ఎవరికైతే సింపుల్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇది ప్రోగ్రెసివ్ గా వెళ్ళే కొద్దీ అసలు ఇంకా కంప్లీట్, అంటే ఫస్ట్ కొంచెం 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 డిటీరియరేట్ అయినా ప్రోగ్రెసివ్ గా వెళ్లే కొద్దీ ఇంకా వర్సన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇందా చెప్పినట్టు ఇది బాగా మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ కి వెళ్ళినప్పుడు మన స్నానం చేయటం ఎలాగో కూడా మర్చిపోతారు ఎవరికైతే ఈ ఇష్యూ వస్తుందో. చిన్న చిన్న పనులు, అంటే స్నానం చేసి బట్టలు వేసుకోవటం అనే ఒక సీక్వెన్షియల్ స్టెప్స్ ఉంటాయి కదా, అవి కూడా మర్చిపోతారు. ఓకే, సో చేంజెస్ ఇన్ పర్సనాలిటీ అండ్ బిహేవియర్. బ్రెయిన్ చేంజెస్ దట్ అక్కర్ ఇన్ అల్జైమర్స్ డిసీజ్ కెన్ ఎఫెక్ట్ మూడ్స్ అండ్ బిహేవియర్స్. అంటే ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ఆనందం వస్తుందో, ఎప్పుడు చిరాకు వస్తుందో, ఎప్పుడు ఏడుపు వస్తుందో, ఇట్లా తెలియకుండా తయారవుతారు అనమాట. ఓకే, అల్జైమర్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు. సో దీస్ ఆర్ ది సిమ్టమ్స్. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది అసలు అల్జైమర్ డిసీజ్ లో ఏమవుతుంది అనేది మనం చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం. ఓకే, సో అల్జైమర్ డిసీజ్ మనకి బ్రెయిన్ ఎందుకు వస్తుందంటే, ఆర్ వాట్ ఈస్ ది మెయిన్ ప్రాసెస్ దట్ హ్యాపెన్స్ when someone has Alzheimer's disease. మన బ్రెయిన్ లో 2 ప్రోటీన్స్ మాల్ ఫంక్షన్ అవటం, అంటే ఫంక్షనింగ్ అవ్వాల్సిన విధానంలో కాకుండా వేరే రకంగా ఫంక్షన్ అవటం అనేది మాల్ ఫంక్షనింగ్ అంటారు. ప్లాక్స్ అండ్ టావ్ అని 2 ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ ప్లాక్స్ అండ్ టాంగిల్స్ ఫార్మ్ అవటం వల్ల, సో ప్లాక్స్ అండ్ టాంగిల్స్ 2 ప్రోటీన్స్ వల్ల ఫార్మ్ అవుతాయి. అమిలాయిడ్ అండ్ టావ్ అని 2 ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. వాటి వల్ల ప్లాక్స్ ఫార్మ్ అవుతాయి బ్రెయిన్ లో, టాంగిల్స్ కూడా ఫార్మ్ అవుతాయి. సో అవేంటో చూద్దాం. ఓకే, ఇది బ్రెయిన్ సెల్ అనుకుందాం. బ్రెయిన్ సెల్ కి ఏమవుతుందంటే అమిలాయిడ్ వల్ల మనకి ప్లాక్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. ఓకే, అమిలాయిడ్ వల్ల ప్లాక్స్ అనేవి తయారవుతాయి. ఇమేజ్ కంప్లీట్ లోడ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇది హెల్దీ బ్రెయిన్ సెల్ అంటే దీని చుట్టూ అమిలాయిడ్ ప్రోటీన్ వల్ల ప్లాక్ అంటే తెలుసు కదా, పాచి పట్టడం లాంటిది. ఓకే, సో దాని చుట్టూ తయారవుతుంది. అండ్ సెల్ ఇంటర్నల్ మెమరీ లోపల టావ్ అని చిన్న చిన్న టాంగిల్స్ లాంటివి తయారవుతాయి. ఓకే, దీని వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది కరిగిపోతా ఉంటుంది అనమాట, బ్రెయిన్ మ్యాటర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ లో చూస్తే ఇవి నార్మల్ బ్రెయిన్, నేను చెప్పే కదా హిపోకాంపస్ అనే
ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. సో సెరిబ్రల్ కార్టెక్స్ ఇది, హిప్పో క్యాంపస్ ఇది. సో హెల్దీ న్యూరాన్స్ ఇలా ఉంటాయి. సో అల్జైమర్స్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది, సెరిబ్రల్ కార్టెక్స్ ష్రింక్ అయిపోతా ఉంటుంది. ఓకే, ష్రింకేజ్ ఆఫ్ హిప్పో క్యాంపస్ చెప్పే, హిప్పో క్యాంపస్ అనేది ఫస్ట్ ఇంపాక్ట్ అవుతుందని. అది ష్రింక్ అయిపోతూ ఉంటుంది, అంటే మెమరీ తగ్గిపోతూ ఉంటుంది, మెమరీ కెపాసిటీ. వెంట్రికల్స్ ఎన్లార్జ్ అయిపోతాయి. సో ఇప్పుడు చూడండి, టావ్ అనేది లోపల బ్రెయిన్ సెల్ లోపల ఉంటుందని చెప్పాను. ఈ ప్లాక్స్, ఓకే, ప్లాక్స్ అనేవి బయట ఫామ్ అవుతున్నాయి, ఓకే, అమిలాయిడ్ ప్రోటీన్ వల్ల. సో దీని వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ తినేస్తా ఉంటుంది, బ్రెయిన్ సైజ్ నెమ్మది తగ్గిపోతా ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ కింద చూస్తే కూడా మీరు హెల్దీ బ్రెయిన్ ఎలా ఉంది, మైల్డ్ అల్జైమర్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది బ్రెయిన్, సివియర్ అల్జైమర్స్ వచ్చిన వాళ్ళకి ఎలా ఉంది. అండ్ అగైన్ మీరు చూస్తే ప్లాక్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఓకే, టావ్ అనేది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, ట్యాంగిల్స్ ఎలా అవుతున్నాయి అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కాజెస్, అల్జైమర్ డిసీజ్ ఇస్ థాట్ టు బి కాస్డ్ బై అబ్నార్మల్ బిల్డప్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ అండ్ అరౌండ్ బ్రెయిన్ సెల్స్. కానీ అబ్నార్మల్ బిల్డప్ ఎందుకు స్పెసిఫిక్ గా వస్తుంది, ఫలానా మూమెంట్ వల్ల ట్రిగ్గర్ అవుతుంది అనేది దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో స్టడీ, అబ్సల్యూట్లీ నో ఇన్ఫర్మేషన్ ఆన్ దట్. ఓకే, సో ఆ ట్రిగ్గర్ పాయింట్ అనేది తెలియదు, కానీ అది ట్రిగ్గర్ అయిన తర్వాత ఈ ప్రోటీన్స్ ఏం చేస్తాయి అనేది మాత్రం ఐడియా ఉంది. వన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఇన్వాల్వ్డ్ ఇస్ కాల్డ్ amyloid, deposits of which form plaques around the brain cells. The other protein is called tau, deposits of which form tangles within the brain. So దీని వల్ల డిటేరియరేట్ అయిపోతుంది. ఓకే, సో ఇది ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ ఎఫెక్ట్ అవుతుందో మనం ఒకసారి చిన్న స్టాటిస్టిక్స్ కూడా చూసుకుందాం. మనకు తెలియాలి కదా ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారని. ఇప్పుడు మీరు ఫస్ట్ చూస్తే ఇది మిలియన్స్ ఆఫ్ పీపుల్ అల్జైమర్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు మనం చూస్తే 2010లో 4.7 ఉంటే, వాటిలో మీరు ఈ కలర్ కోడింగ్ బట్టి ఏజ్ మీకు అర్థమవుతుంది. 65 to 74, 75 to 84 అండ్ అబోవ్ 85. 2010లో దీస్ వర్ ది స్టాటిస్టిక్స్, 2020లో దీస్ వర్ ది స్టాటిస్టిక్స్, 5.8 మిలియన్. ప్రొజెక్షన్ వచ్చేసి మీరు చూస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హై ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, ఇది ఎందువల్ల అంటే ఎస్ అల్జైమర్స్ ట్రిగ్గర్ అవుతుంది, బట్ there are other causes also that are helping this trigger at a very early age or increased frequency తో ఇవి ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, ఇదివరకున్న లైఫ్ స్టైల్స్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్ చాలా డిఫరెంట్ అయిపోయినాయి. చూద్దాం మనం ట్రిగ్గర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది. ఓకే, సో దానివల్ల ద ప్రొజెక్షన్ ఇస్ 2050కి 13.8 మిలియన్ పీపుల్ కి అల్జైమర్స్ ఉండబోతుంది అని. ఓకే, మీరు చూస్తే ఇప్పుడు 65 to 74 అనేది కామన్ గా అదే మెయింటైన్ అవుతుంది, కాకపోతే 75 to 84 పెరుగుతుంది అండ్ అబోవ్ 85 ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సిమిలర్లీ మనం ఈ పై చార్ట్ చూస్తే ఏజ్ గ్రూప్ ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు. ఓకే, 85+, 75 to 84 ఎక్కువ ఉంటున్నారు 45%, 85+ 36% ఉంటున్నారు, 65 to 74 16% ఉన్నారు, లెస్ దాన్ 60 అంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా అల్జైమర్స్ వచ్చేసి అవకాశం ఉంది. ఓకే, అండ్ అగైన్ మెన్ అండ్ ఉమెన్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఉమెన్ కి ఎక్కువ పర్సెంటేజ్ అల్జైమర్స్ వస్తుంది. ఓకే, స్టాటిస్టిక్స్ ఇది కొంచెం మనకి ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి, ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు ఏంటి. ఇది తెలుసుకోకపోతే సివియారిటీ అంటే మనకు తెలియదు. ఓకే, సో రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్? ఓకే, ఏజ్ అంటే వేట్ల వల్ల మనకి అల్జైమర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ పెరుగుతుంది. ఓకే, సో ఏజ్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్. ఓకే, ఏజ్ అనేది చాలా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ అల్జైమర్స్ ఇంక్రీజ్ అవడంలో, ట్రిగర్ అవడంలో. The likelihood of developing Alzheimer's disease doubles every 5 years అంట after you reach 60. 65 తర్వాత ప్రతి 5 ఏళ్లకి అల్జైమర్స్ డిసీజ్ వచ్చే అవకాశాలు రెండింతలు అవుతాయి, డబుల్ గా పెరుగుతాయి అంట. ఓకే, కానీ ఓల్డర్ పీపుల్, వయసు ఉన్న వాళ్ళు మాత్రమే అల్జైమర్స్ డిసీజ్ రిస్క్ లో లేరు, రిస్క్ లో ఉంటారు. 1 in 20 people 65 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 20లో ఒకళ్ళు అల్జైమర్స్ పేషెంట్స్ లో 20లో ఒకళ్ళు 65 కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇది ఓన్లీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి వస్తుందంటే కాదు. ఓకే, చిన్న వాళ్ళకి కూడా వస్తుంది, 65 బిలో వాళ్ళకి కూడా వస్తుంది. ఇలాగ అర్లీగా వచ్చే వాళ్ళని
దిస్ ఇస్ కాల్డ్ ఎర్లీ ఆర్ యంగ్ ఆన్సెట్ అల్జైమర్స్ డిసీజ్ అంటారు. ఓకే, చిన్న వయసులో వచ్చేదాన్ని. ఇదేంటంటే 40 ఏళ్ల వాళ్ళని కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట అల్జైమర్స్. ఓకే, ఇది ఎర్లీ ఆర్ యంగ్ ఆన్సెట్ అల్జైమర్స్ అనే కండిషన్. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా అల్జైమర్స్ డిసీజ్ ఉంటే మనకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే ఇప్పుడు నేను సిమ్టమ్స్ చెప్పాను కదా మీకు, ఆ సిమ్టమ్స్ మన ఫ్యామిలీలో అంటే మన తాతలకో, అమ్మమ్మలకో, నాయనమ్మలకో ఇంకెవరికైనా ఉందో ఒకసారి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అలా ఉంటే మనకు వచ్చే రిస్క్ ఎక్కువ. ఓకే, సో నెక్స్ట్ డౌన్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అంటే మీరు ఎప్పుడైనా చూసారు లేదు, ఫేస్ ఒక డిఫరెంట్ షేప్ లో ఉంటుంది ఈ డౌన్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి. ఎలాగంటే కొంచెం లావుగా, కళ్ళు చిన్నగా అయిపోయి, ఓకే, కొంచెం కాగ్నిటివ్ ఎబిలిటీస్ తక్కువ ఉంటాయి డౌన్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళకి. నేను ఐ ట్రై టు షేర్ check if I can share that picture. సో డౌన్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, దిస్ ఇస్ హౌ దే లుక్. మీరు చూసుంటారు, ఇలాగ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. సో ఇది డౌన్ సిండ్రోమ్ వచ్చిన వాళ్ళు అనమాట. ఓకే, సో ఈ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళకి అల్జైమర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంట. ఓకే, నెక్స్ట్ హెడ్ ఇంజరీస్. ఫ్రీక్వెంట్ గా హెడ్ ఇంజరీస్ అయ్యే వాళ్ళకి అగైన్ అల్జైమర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఫ్రీక్వెంట్ హెడ్ ఇంజరీస్ ఎవరికి అవుతాయి అంటే మీరు చూస్తే బాక్సింగ్ ప్రొఫెషనల్ లేదా ప్రొఫెషనల్ ఫైటర్స్ ఉంటారు సార్, ప్రొఫెషనల్ ఫైట్ లో ఉన్న వాళ్ళకి ఈ హెడ్ ఇంజరీస్ ఎక్కువ. ఎగ్జాంపుల్ బాక్సింగ్ చెప్పాను కదా, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఉంటుంది MMA. ఓకే, దట్ ఆల్సో హ్యాస్ అ హై. ఎవరైతే పీపుల్ హు టేక్ పంచెస్ టు దేర్ ఫేసెస్ అండ్ ఇంజరీస్, లేదా ఇప్పుడు రెజ్లింగ్ WWE అంటుంది సార్, రెజ్లింగ్ చేసేవాళ్ళు పడి హెడ్ ఇంజరీస్ అయ్యే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, రైట్? వాళ్ళకి, లేదా మీరు రగ్బీ ఆర్ అమెరికన్ ఫుట్బాల్ చూస్తే వాళ్ళు ఇట్లా హెడ్ తో అదే గో అండ్ స్టాప్ పీపుల్ కదా, వాళ్ళకి నెక్ ఇంజరీస్, హెడ్ ఇంజరీస్ అయ్యే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇలాగ ఎక్కువ హెడ్ ఇంజరీస్ ఉన్న వాళ్ళకి అల్జైమర్స్ డెవలప్ అయ్యే. మీరు చూస్తే చాలా మందికి ఇప్పుడు ఐ గివ్ యు అన్ ఎగ్జాంపుల్, మొహమ్మద్ అలీ ఉన్నారు. మొహమ్మద్ అలీ ఈస్ ప్రాబ్లీ కన్సిడర్డ్ ది గ్రేటెస్ట్ బాక్సర్ ఆఫ్ ఆల్ టైమ్. ఆయనకి పార్కిన్సన్ వచ్చింది హెడ్ ఇంజరీస్ వల్ల. అలాగే అల్జైమర్స్ వచ్చిన చాలా మంది బాక్సర్స్ ఉన్నారు, రైట్? సో హెడ్ ఇంజరీస్ ప్లే వెరీ హ్యూజ్ రోల్ ఇన్ రిస్క్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ కార్డియోవాస్కులర్ డిసీజ్. అంటే రీసెర్చెస్ ఏం చెప్పినాయి అంటే చాలా లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అసోసియేట్ అయిన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అల్జైమర్స్ డిసీజ్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ని బాగా ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, అంటే ఏంటి ఆ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే మనకు తెలిసిన ఎగ్జాంపుల్సే స్మోకింగ్ కానీ, ఒబిసిటీ కానీ, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్. ఇవి ఉన్న వాళ్ళకి అల్జైమర్స్ ట్రిగ్గర్ అయ్యే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుందంట. ఓకే, దీన్ని రెడ్యూస్ చేయాలంటే మనం ఏం చేయగలం? స్మోకింగ్ ఆపాలి, హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్, యాక్టివ్ లైఫ్ ఉండాలి. ఓకే, ఇది సో యాక్టివ్ లైఫ్, ఎక్సర్సైజ్, రోజు 10,000 స్టెప్లు నడవటం అనేది ఓన్లీ వెయిట్ లాస్ కని కాదనమాట. ఇలాగా మల్టిపుల్ రిస్క్స్ మనం కట్ డౌన్ చేయడానికి, లీడింగ్ అన్ యాక్టివ్ లైఫ్ బోత్ ఫిజికలీ అండ్ మెంటలీ. ఓకే, లూజింగ్ వెయిట్ ఇఫ్ యూ నీడ్ టు, ఆల్కహాల్ కన్సంప్షన్ తగ్గించడం, రెగ్యులర్ హెల్త్ చెక్స్ చేసుకోవడం, మన లిపిడ్ ప్రొఫైల్స్ కానీ డిఫరెంట్ వైటల్స్ మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం. ఓకే, సో దీస్ ఆర్ ది రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే, నౌ మనం ఫ్రమ్ ఆర్ సైడ్ వాట్ వీ కెన్ డూ. అండ్ నేను చెప్పాను కదా, మనం ఈ అల్జైమర్స్ డిసీజ్ ఎందుకు ట్రిగ్గర్ అవుతుందో we have no solid reason for it. కానీ మన సైడ్ నుంచి ఇందాక లైఫ్ స్టైల్ ఇష్యూస్ గురించి చెప్పి, సో మన సైడ్ నుంచి ఫ్రమ్ పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇందాక చెప్పాను వెయిట్ లాస్ అవుతుంది, బట్
what can you do from a supplementation point of view to maintain good neural health? Okay, ఏం చేయొచ్చు అంటే, so first prevention, as the exact cause of Alzheimer's disease is still unknown, there is no certain way to prevent the condition. ఫలానా పనులు చేస్తే ఇది మనం రాకుండా ఉంటుందని మనం చెప్పలేము. బట్ a healthy lifestyle can help reduce your risk. ఇవన్నీ ఇందా చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్ని తెలిసి కూడా మనం దాని వైపు పరిగెత్తకూడదు కదా, ఒకవేళ వచ్చే అవకాశం ఉంది. సో ఏంటంటే మనం రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించుకోవాలి. సో రెడ్యూసింగ్ యువర్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిసీజ్. ఓకే, స్టేయింగ్ మెంటలీ అండ్ సోషల్ యాక్టివ్ ఇందా చెప్పిన. సప్లిమెంటేషన్ పరంగా మనం ఏం చేయగలం? అల్జైమర్స్ కి స్పెసిఫిక్ గా సప్లిమెంటేషన్ కాకుండా బ్రెయిన్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ప్లస్ వీటితో పాటు స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవటం వల్ల ఈ ప్లాక్స్ డెవలప్ అవటం అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు అని ఒక స్టడీస్ ఉన్నాయి. ఓకే, సో విత్ ప్రాపర్ సప్లిమెంటేషన్ ఫ్రమ్ ఎర్లీ స్టేజెస్ we can help in overall brain health, which in turn might help in reducing the symptoms of Alzheimer's, including taking strong antioxidants. So మనకి ఏం సప్లిమెంట్స్ అంటే ఆబ్వియస్లీ ప్రోటీన్, డైలీ ఒమేగా. ఓకే, పీడియో ప్యాక్ పెట్టాను ఇక్కడ, అని 3 పెట్టుకున్నా, పీడియో ప్యాక్ అన్నట్టు పెట్టాను. దాంతోపాటు బ్రహ్మి ప్రమోట్స్ వెరీ గుడ్ బ్రెయిన్ హెల్త్. ఓకే, కోఎన్జైమ్ Q10, strong antioxidant. Vitamin C, again a very strong antioxidant. వీటితో పాటు we can take other strong antioxidants, CH balance antioxidant. So ఇలాగ మనం, this is what we can do to promote healthy brain health, promote overall brain health, and also have a healthy lifestyle. Okay, so this is it from me on Alzheimer's. I hope this session was helpful, and thank you for the opportunity.